ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయంలో లక్ష్మీ నరసింహులకు లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు అర్చకులు. ప్రధాన ఆలయం ముఖమండపంలో అలంకరించిన ఉత్సవమూర్తులకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సహస్రనామాలతో పుష్పార్చన వైభవంగా చేపట్టారు. లక్ష పుష్పార్చన విశిష్టతను భక్తులకు తెలిపారు ఆలయ అర్చకులు. పుష్పార్చనలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో అత్యంత విశేషంగా ఈరోజు విష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఏకాదశి పర్వదినం. ఈరోజు పరివర్తన ఏకాదశి అని కూడా చెప్పబడుతోంది. స్వామివారు అవలించున్నటువంటి స్వామి ఈరోజు ఒక పక్కకు తిరగడమే పరివర్తన ఏకాదశి. ఈరోజు విశేషంగా స్వామి సన్నిధిలో అనేక రకమైన పుష్పముల చేత స్వామివారికి అర్చక బృందంచే ఏకాదశ వార లక్ష పుష్పార్చన మహోత్సవం విశేషంగా నిర్వహించడం జరిగింది. ఈ పుష్పార్చన మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పుష్పార్చన మహోత్సవాన్ని భక్తుల యొక్క సమక్షంలో లక్ష్మీ నృసింహ సహస్రనామార్చనచే ఈ యొక్క పుష్పార్చన కైంకర్యం నిర్వహించడం జరిగింది. వివిధ రకమైన పుష్పముల చేత స్వామివారిని అర్చించడం, స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్పార్చనలో పాల్గొనడమే కాకుండా దర్శన సమయంలో వచ్చే భక్తులందరూ కూడా ఈ స్వామివారి యొక్క పాదాల చెంత ఉన్నటువంటి పుష్పాలను దర్శించినంత మాత్రముననే వారి యొక్క సమస్త కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పేసి ఈ